12 అక్టోబర్ ఒక విషాదకరమైన ఘటన. వడరేవు బీచ్లో 5 యూత్ నీళ్ళలో ఈతకి వెళ్ళి సముద్రంలో మిస్సింగ్ అయ్యారు. అందులో 4 డెడ్ బాడీస్ మనకు దొరికాయి. ఒకటి ఇంకా కూడా మిస్సింగ్ ఉంది. గత 24 గంటల నుంచి గాలింపు చర్యలు తీసుకోవటం జరిగింది. పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు అందరూ కూడా బృందాలుగా ఏర్పాటాయి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్చింగ్ చేయటం జరిగింది. బీచ్ పైన ఫుట్ పాట్రోల్లా చేసుకుని దీన్ని వెతకడం ఒక ఎత్తు అయితే, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా కాల్ చేసి మనము కోస్ట్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్ట్ గార్డ్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ స్టేషన్ నుంచి వాళ్ళ వెసల్, హైలీ ఎక్విప్డ్ వెసల్ రాణి గైండెన్లు అనే ఒక వెసల్ కూడా 2 నాటికల్ మైల్స్ లోపల ఇక్కడ వడరోల్ నుంచి అది గస్తు చేస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ హెవీ రైన్స్ రావటం వలన చాలా వరకు లోపలికి రాలేకపోయారు. 10 మీటర్ డెప్త్లో అది కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. పొద్దున వర్షం తగ్గిన తర్వాత మధ్యాహ్నం బోట్స్లో కూడా మనం వెళ్ళి, అలాగే బంధువులు కూడా అందులో తీసుకెళ్ళి బాడీని ఐడెంటిఫై చేయడానికి ఒక ఎఫర్ట్ కూడా చేయటం జరిగింది. సాయంత్రం డ్రోన్స్ కూడా ఫ్లై చేయటం జరిగింది. అన్ని ఎఫర్ట్స్తో దురదృష్టవశాత్ ఒక బాడీ ఇంకా మనకు రికవర్ అవ్వలేదు. నైట్ కూడా ఎఫర్ట్స్ పెడతాము. చుట్టుపక్కల ఉన్న డ్రోన్స్ని సేకరించాము, డ్రోన్స్ని డిప్లాయ్ చేస్తాము. అలాగే నైట్ విఆర్ఓస్ని ఫుట్ పాట్రోల్లో పెట్టాము. 2 వైపు ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్ నుంచి 2 కిలోమీటర్ టు 4 కిలోమీటర్ యువతల ఫుట్ పాట్రోల్ పెట్టాము. పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫుట్ పాట్రోల్లో ఉన్నారు. రేపు మార్నింగ్ పొద్దున ఫస్ట్ లైట్తోనే 20 బోట్లు విత్ స్విమ్మర్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 10 బోట్స్ ఒక వైపు అయితే ఇంకొక వైపు ఇంకా 10 బోట్స్ గాలింపు చర్యలు తీసుకుంటాయి. రెస్క్యూయింగ్ సర్చ్ ఆఫ్ దట్ బాడీ మనము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాం. దీంతోపాటు మనము ఎస్డిఆర్ఎఫ్ కూడా తెలియచేయటం జరిగింది, మరీన్ పోలీస్ కూడా తెలియచేయటం జరిగింది. అలాగే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఇంకేమైనా పరికరాలు ఉన్నాయా, రెడార్ నుంచి ఏమైనా మనం సెర్చ్ చేయగలుగుతామా, తంత్రజ్ఞానాన్ని వాడి, టెక్నాలజీని వాడి ఈ యొక్క సొల్యూషన్ని మనం తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే రెవెన్యూ మరియు పంచాయతీ సిబ్బంది నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మరియు ఫిషర్మెన్, మత్స్యకారులు కూడా టామ్ వేయించి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియచేయటం జరిగింది. ఎవరైనా మీరు వేటకెళ్ళినప్పుడు మీకేమైనా కనబడితే దయచేసి మాకు తెలియచేయమని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా 2 ఫోన్ నెంబర్ ఇస్తూ ఉన్నాను. ఈ ఫోన్ నెంబర్కి దయచేసి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం. 8712655933 87126 55 933. ఇది చీరాల తహసీల్దార్ నంబర్ అయితే 9121102144 91110244. ఇది SHO చీరాల రూరల్. సో ఈ నంబర్కి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం. త్వరితగతిలో ఇది మనం వెతికే కార్యక్రమం చేస్తాం. అయితే నిపుణులు చెప్పడం అయితే 36 గంటల దాకా మనకు దాని తర్వాతనే ఫ్లోటింగ్ వస్తుంది అనేది. ఎక్కువ అలలు, గాలి కూడా ఉండటం వలన బహుశా కింద స్టక్ అయి ఉండవచ్చు అని నిపుణులు తెలియచేయడం జరిగింది. అయితే అన్ని రకాల చర్యలు తీసుకొని త్వరితగతిలో ఒక బాడీని కూడా మనం సెర్చ్ చేసి ఫ్యామిలీకి అప్పచెప్తామని అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను.